దొరబడన్న ఇలా గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అయితే అర్పించారు. కానీ గద్దరన్న స్ఫూర్తి ఏ రకంగా తీసుకుంటారు? విద్యార్థి లోకం కావచ్చు, అటు యువత కావచ్చు, నాయకులు కావచ్చు. ఇక ముఖ్యంగా ఈరోజు గద్దరన్న వర్ధంతి జరుపుకుంటున్నాం అంటే కొద్దిగా బాధాకరంగా దుఃఖంగా ఉంది. ఎందుకంటే స్వరాష్ట్ర తెలంగాణలో 10 ఏళ్ల పరిపాలనలో నిర్లక్ష్యానికి హక్కులకు నిరాకరించబడ్డ వారి కోసం కొట్లాడి ఒక దశలో కేసీఆర్ కుటుంబ పాలన దించాలనే క్రమంలో తను ఎంతో పోరాడి తన ఆరోగ్యం సహకరించే పోరాడే క్రమంలో చివరి దశలో ఆయన చనిపోవడం తెలంగాణ సమాజంతో పాటు విద్యార్థులు మీలాంటి మీడియా సోదరులు అందరూ కూడా ఎంతో బాధాకరము, దుర్దినం కూడా. కాకపోతే గద్దరన్న ఆశయాలను కొనసాగించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు మేమందరం కంకణబద్దులై ఉన్నాం. ఆ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తెలంగాణ మరుక్షణమే సినిమా ఈ తెలంగాణ యొక్క అస్తిత్వం అంటే పాట, ఆ పాట కోసం ఆట కోసం గుర్తింపుగా ఇక్కడ ఉన్న డప్పు, గొంగలి, కాలిగజ్జలు, లేకపోతే గౌడ మోకు, మన ముదిరాజు జాలది అన్నిటికీ ప్రతీకగా ఉన్న పాట, ఆ పాటకు ప్రతినిధి అయినటువంటి గద్దర్ పేరు మీద సినిమా అవార్డు ప్రకటించడం జరిగింది. దాంట్లోనే మనం స్ఫూర్తి తీసుకోవడం జరుగుతుంది. దానికి ఇంకో లెవెల్ ఏంటంటే గద్దర్ గారి ఆశయాలు రెండే ఉండేటివి. ఒకటేమో ఈ తెలంగాణలో స్వరాష్ట్ర తెలంగాణలో ఏదైతే ఉందో బీఆర్ఎస్ కుటుంబ పాలన దించి నియంత్రిత పాలన దించివేసి ఒక ప్రజాస్వామ్య వాతావరణం కూతుకున్న ప్రజాపాలన కావాలనుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ రూపంలో మనకు రావడం జరిగింది. దాంతోపాటు అత్యధికంగా ఇంకొకటి మనకు బలమైన కాంక్ష ఏంటంటే ఈరోజు మీరైనా మేమైనా ఇలా ఈ తీరు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఈ బట్ట వేసుకుని మంచిగా ఉన్నామంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మానీయులు పూల నుంచి మూలైతే మన కాన్స్టిట్యూషన్ వరకు రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, లౌకికవాదాన్ని కాపాడడం కోసం, ఈ ప్రజల్లో భిన్నత్వం, ఐక్యత్వం, స్నేహభావం, సౌభ్రాతను కాపాడడం కోసం దానికి అగెనెస్ట్గా పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇలా దేశాన్ని, ప్రజల్ని మతం పేర, కులం పేర విడగొడుతూ వైషమ్యాలు సృష్టిస్తున్నటువంటి బీజేపీని అధికారం దించడం కోసం ఆయన చివరి వరకు ప్రయత్నించాడు. పోరాడాలని కూడా గజ్జగట్టి గోచేసి మళ్ళీ ఆయన తన రకరకాల పంతాలు వదిలిపెట్టి నేడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అనే బ్యాలెట్ రూపంలో వచ్చే క్రమంలో గౌరవ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు నేడు పార్లమెంటు ప్రజాపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలబడని చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ అట్టడుగు వర్గాల గొంతు కాబట్టి మనం ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి శక్తులను ఎదుర్కోవడం కోసం మనందరం ఎస్సీ ఎస్టీ బీసీలు, వివిధ లెఫ్ట్ సంఘాల వాళ్ళు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా మనం కాంగ్రెస్ వైపుగా నిలబడి ఆ వేదిక మనం అందరం వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ఈ దేశంలోని హక్కులను కాపాడుకునే క్రమంలో ఆయన మరణించడం చాలా బాధాకరం. మాలాంటి యువ స్కాలర్స్, మీ ఉద్యమ నాయకులము కూడా మేమందరం చాలా దుఃఖపడతా ఉన్నాం. కానీ ఆయన ఆశయ దుఃఖపడితే ముగిసేది కాదు. కానీ ఈ దేశ పరంపరలో, ఈ ప్రపంచ పరంపరలో మరణం అనేది సహజం కాబట్టి ఆ సహజ రూపంలో వచ్చిన వాళ్ళ ఆశయాలు పునిపుచ్చుకుంటూ మేము ఈ దేశంలో సమాజ స్థాపన కోసం, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేమందరం కంకణబద్దులమై గౌరవ రాహుల్ గాంధీ గారిని లేదా కాంగ్రెస్ పార్టీని అధికారించుకోవడానికి మేము అందరం ప్రయత్నిస్తాను అంటూనే ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ సంపదని, ఇక్కడ వనరులను వాడుకుంటూ ఇక్కడ ఉంటూ ఈ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి గద్దర్ అవార్డుని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంత సుముఖంగా లేరా, మరి ఇష్టపడతలేరా అని మాకు సందేహంగా ఉన్నది. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా మా అనే అసోసియేషన్ ఉంటుంది వాళ్ళకు, ఆ అసోసియేషన్ తరఫున స్పందించి ఎమ్మడే వాళ్ళు కొన్ని సమావేశాలు పెట్టుకొని ప్రభుత్వం రిప్రజెంట్ పంపుతారు, అవార్డు స్వీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక ఎందుకంటే ఆస్కార్ అవార్డు అయితే ఎలా ఉంటుందో ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకు నంది అవార్డు ప్లేస్ వచ్చింది. గద్దర్ అవార్డు అని చాలా డైరెక్ట్ కళ్యాణి అనే ఒక మహిళ గద్దర్ పేరు పెట్టడం సిగ్గుచేటు అని చెప్పేసి అదే దీంట్లో మేము ఏమంటున్నాం అంటే దీంట్లో ఇంకా ఇలా ఈ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పోరాటం ఎందుకు వచ్చింది? ఆనాడు ఆంధ్ర తెలంగాణ హక్కుల కోసం మా యొక్క ఉనికిని, మా కల్చర్ని, మా సంస్కృతి, మా సంప్రదాయాలను గుర్తిస్తారని ఆకాంక్ష నుంచి పుట్టింది ఈ తెలంగాణ రాష్ట్రం, స్వరాష్ట్రం. కాబట్టి 60 ఏళ్లలో ఎంతోమంది మానవ ప్రాణాలు కోల్పోయాము, మా యవన ప్రాణం కోల్పోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. ఈరోజు ఒకవేళ మీరు ఇటువంటి వారికి ఇవ్వడం మీ గద్దర్ పేరు ఒక్కరు గద్దర్ అంటే ఇప్పుడు చెప్తున్నాము. గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ ముఖ చిత్రము. ఇక్కడ డప్పు చిహ్నమైన, గొంగటి చిహ్నమైన, ఇదిగో ఈ ఉస్మానియా చిహ్నమైన, ఆ చిహ్నానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి గద్దర్ గారి పేరు మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మేధావర్గాలు అందరి సూచనతో మాత్రం ఏర్పాటు జరిగింది. ఇవాళ గద్దర్ గారి అవార్డును మీరు స్వీకరించడానికి ఇష్టపడతారంటే తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించడానికి ఇష్టపడతారని మేము అనుకుంటున్నాము. ఒకవేళ మీరు గద్దర్ అవార్డుని స్వీకరించడానికి ఇష్టపడకపోతే మళ్ళీ దీని పరంగా మేము మళ్ళీ ఉద్యమం తీసుకురావాల్సి, కానీ హెచ్చరిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అన్నదమ్ములో విడిపోయాము, కలిసి ఉందాము, మళ్ళీ వైషమ్యాలు సృష్టించకండి. కొన్ని వర్గాలు ఏ వర్గాలు అయితే పెత్తందారిగా మారి ఈరోజు గుత్తాధిపత్యంగా సినిమా ఇండస్ట్రీని పెట్టుకున్నారో వాళ్ళే నిరాహరిస్తున్నారు, దీన్ని వద్దంటున్నారని మేము అనిపిస్తాను. ఒకవేళ మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మా తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయింది ఎప్పుడు? December 9. ఆనాడు గౌరవ యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆ యూపీఏ గవర్నమెంట్ మనకు December 9 నాడు ప్రకటిస్తున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఆనాడు మేము కూడా తెలంగాణ ప్రతిష్టాత్మక అవార్డు గద్దర్ పేరు మీద
9వ తారీఖున డిసెంబర్ 9వ తేదీన ఇద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు వరకు మీరు అందరూ సంసిద్ధంగా అండి. గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు చాలా వేదికలు ప్రకటిస్తూ ఉన్నారు. మీరు నిరాకరిస్తున్నట్టయితే బహిరంగంగా చెప్పండి. తర్వాత జరిగే పరిణామాలు కూడా మీరే బాధ్యత వహించాలని హెచ్చరిస్తారు. ఎందుకంటే ఈ తెలుగు మీద, ఈ హైదరాబాద్ మీద ఈ సకల సంపదలు, భూమిని, ఇక్కడ వనరులు అన్ని వాడుకుంటే ఇలా మా అస్తిత్వాన్ని గుర్తించలేకపోతే భవిష్యత్తు జరగబోయే పరిణామాలు మీరే బాధ్యత వహించాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఓకేనా. ఇప్పుడు రాష్ట్రంలో అటు ట్యాంక్ బండ్ మీద కూడా ఆయన విగ్రహం పెట్టాలని చెప్పేసి కొంతవరకు డిమాండ్ ఉంది. అది ఎప్పుడు అలా ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తీసుకుంటుంది. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుకూలంగా అనుకూలమైన ఆలోచిస్తుంది, పాలసీలు తీస్తుంది. కాబట్టి ఎవరు అడిగే ముందుకే ప్రజాపాలనకు గౌరవ పూలే గారి పేరు పెట్టడం జరిగింది. రకరకాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఇంకో దీంతో పాటుగా ట్యాంక్ బండ్ పైన గౌరవ గద్దర్ గారి విగ్రహంతో పాటుగా మా ఉస్మానియా బిడ్డగా ఉస్మానియా లాంటి ప్రాంతంలో గద్దర్ పేరు మీద ఒక స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఈ మధ్యకాలంలో వరంగల్ లాంటి ప్రాంతంలో మన సోదరులు విద్యార్థి నాయకులు కూడా ఒక డిమాండ్ తీసుకురావడం జరుగుతుంది. వరంగల్ కళాక్షేత్రాన్ని కూడా గద్దర్ పేరు పెట్టాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేశం అయితే దేశంలో ఈ రాష్ట్రం కోసం, ఈ హక్కుల కోసం, ఈ అణగారిన బిడ్డల కోసం తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తి గద్దర్ కావచ్చు. ఆ గద్దర్కి ఘనమైన నివాళి కావచ్చు. తన త్యాగాన్ని గుర్తింపుగా ఈ గద్దర్ అవార్డుతో పాటు రేపు విగ్రహంతో పాటు రేపు స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుముఖంగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే సానుకూలంగా నిర్ణయాలు ఉంటే వస్తాయని మేము ఆశిస్తాం. కూడా గద్దర్ పేరు పెట్టాలని చెప్పేసి ఒక వాదన అది 100% ఉంటుంది. ఎందుకంటే గద్దర్ గారు పుట్టిన మెతుకుసీమ అంటాము. ఒకప్పుడు మెతుకుసీమ నుంచి పుట్టిన బిడ్డ ఈరోజు ఇదే ఉస్మానియాలో బీటెక్ చదివి రకరకాల ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగి అలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని ప్రపంచ వేదికలో చూపించారు. కాబట్టి గద్దర్ అవార్డులు ఇవన్నీతో పాటుగా మెదక్ జిల్లా కూడా మేము పేరు పెట్టాలని చెప్పి ఉస్మానియా విద్యార్థులే, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల పక్షం కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.